వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నూతన గ్రేవ్ యార్డ్ను ప్రారంభించిన మల్కాజ్గిరి ఎంపీ ఈటల. గంటల వ్యవధిలోనే దొంగను పట్టుకున్న పోలీసులు, జిల్లా ఎస్పీ నుంచి అభినందనలు వచ్చినట్లు తెలిపిన డీఎస్పీ. దేవార్పులలో తీవ్ర ఉద్రిక్తత. ఎర్రబల్లి దయాకర్ రావును అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ చేయకుండా అడ్డుకున్న పోలీసులు. వరంగల్ జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి కొండ సురేఖ. నూతనంగా నిర్మించిన సీతారాముల ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు. ఇక వివరాల్లోకి వెళ్తే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ తెలంగాణ నగర సమీపంలో ఒక స్కాప్ దుకాణంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్కాప్ కేసిన సుమారు 10 కార్లు అగ్నికి ఆవుతయ్యాయి. భారీగా మంటలు అంటుకొని దట్టమైన పొగలు ఎగిసిపడ్డాయి. స్కాప్ చేసిన పాత కార్లను గ్యాస్ కటర్ ద్వారా కట్ చేసిన విభాగాలు చేసే కార్యక్రమంలో మంటలు అంటుకున్నాయి. కొత్తగూడెం అగ్నిమాపక శాఖ నుంచి ఒక ఫైర్ ఇంజన్, KTPS I6 దశ నుంచి మరొక ఫైర్ ఇంజన్ రావడంతో 2 ఫైర్ ఇంజన్లు సహాయంతో ఫైర్ సిబ్బంది మంటలు అదుపు చేశారు. సుమారు 5 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని స్కాప్ వ్యాపారస్తుడు తెలిపారు. స్కాప్ దుకాణాలకు ఎటువంటి అనుమతులు లేకుండా పాల్వంచలో విచ్చలవిడిగా నడిపిస్తున్నారని తెలుస్తోంది. కనీసం ఏ ఒక్క స్కాప్ దుకాణానికి ఫైర్ సేఫ్టీ లేకపోవడం గమనార్హం. సంబంధిత శాఖ అధికారులు ఉదాసీనతతో వ్యాపారస్తులు రెచ్చిపోతున్నారని స్థానికులు చెబుతున్నారు. తమ్ముడు పేలుతున్నాయి. ఇటు అయిపోయి అదిపోయాను నీళ్ళు, అది పోయి అవత పోయాను రా, అత బాకపోయి అది కూడా ఆ లోపల నుంచి వస్తుందన్న. అన్న ఈ టైర్ పేలిద్దన్నా. మోటార్ పెట్టుకుంటారు ఎవరు లేరు, భయపడి వెళ్ళిపోయారు. రావాలి నీళ్ళు లోపలికి పైపు లోపలికి వెళ్దాం. ఫోన్ చేసాం కలవట్లేదు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న వాక్ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని ఆల్ ఇండియా ఉలేమా కౌన్సిల్ అధ్యక్షుడు ముఫ్తీ నదీరుద్దీన్ సిద్దికీ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సవరణ బిల్లు వాక్ సవరణ బిల్లుతో ముస్లింలు అస్తిత్వానికి దెబ్బతీస్తుందని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. అసలు ముస్లింలకు చెందిన వాక్ ఆస్తులలో ప్రభుత్వం జోక్యం తగదని అన్నారు. ఎటువంటి పరిస్థితుల్లో వాక్ సవరణ బిల్లును ఆమోదించేది లేదని అన్నారు. ఒకవేళ ఆమోదించాలని ప్రయత్నం చేస్తే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ముఫ్తీ నదీం తెలంగాణలో ఉన్నటువంటి 8 బీజేపీ ఎంపీల ఇళ్లను ముట్టడిస్తామని అన్నారు. उसका नाम उन्होंने उम्मीद रखा वक्फ अमेंडमेंट बिल, जिसका नाम उन्होंने उम्मीद रखा बिल पास कर दिए और वो लॉ नोटिफाइड भी हो गया. देश का मुसलमान बहुत ही ज़्यादा नाराज़ है और नाराज़गी की वजह भी है कि बीजेपी सरकार ने स्टेक होल्डर से बात किए बगैर ये बिल को पास कर दिया. ये बिल पास करके बीजेपी वक्फ की ज़मीनों पर कब्ज़ा करना चाहती. अमित शाह पार्लियामेंट के अंदर झूठ बोलते हैं, कहते हैं कि 2013 में अगर वक्फ अमेंडमेंट बिल पास नहीं होता तो हमको ये बिल लाने की ज़रूरत नहीं पड़ती. मगर अमित शाह भूल गए कि उस वक्त भी 2011 में जेपीसी का क़याम अमल में आया था, गठन हुआ था और उसमें बीजेपी के भी बहुत सारे मेंबरान थे और बीजेपी की मदद से ही वो बिल पास हुआ था. तो अमित शाह तो एक बात झूठ बोल रहे हैं. अमित शाह दरअसल बात ये है कि सरकार के पास अब ज़मीन नहीं है. सरकार के पास ज़मीन नहीं है तो 9 लाख एकड़ से ज़्यादा वक्फ की ज़मीनें हैं जिस पे सरकार की पैनी निगाह है और सरकार उस ज़मीन पर कब्ज़ा करना चाहती है. अभी देखिए हाल ही में अयोध्या के अंदर 1000 एकड़ से ज़्यादा ज़मीन उन्होंने डिफेंस की लैंड थी, उन्होंने अडानी को दे दिया और अडानी को बेच दिया. अब सरकार के पास कोई ज़मीन नहीं है. सरकार वो बिल ये पास करके सरकार वक्फ की ज़मीनों को अडानी और अंबानी जैसे लोगों को देना चाहती है. ये कहते हैं, मोदी और अमित शाह कहते हैं कि हम वक्फ के ज़रिए मुस्लिम गरीबों की गरीबी को ख़त्म करेंगे. आप मुसलमानों की गरीबी के ख़त्म करने की बात करते हैं. मौलाना आज़ाद के नाम से जो स्कॉलरशिप था बीजेपी ने उसको ख़त्म कर दिया. पढ़ो परदेश के नाम से जो स्कीम चल रहा था बीजेपी ने माइनॉरिटीज़ के लिए जो स्कीम चल रहा था उसको ख़त्म कर दिया. आपने हज सब्सिडी ख़त्म कर दिया और आपने कहा कि हज सब्सिडी के ज़रिए जो बचेगा पैसा वो हम मुस्लिम बच्चियों पर खर्च करेंगे. आपने वो भी एक पैसा भी खर्च नहीं किया. तो ये बिल ला कर के बीजेपी सीधा मुसलमानों की ज़मीन को हड़प रही है और बीजेपी एक झूठ बोल रही है. क्या झूठ बोल रही है कि इस बिल से मुसलमानों को की ज़मीन को वक्फ का कोई ख़तरा नहीं है. वक्फ बाई यूज़र मतलब क्या है कि जो ज़मीनें वक्फ को दे दी गई थी 2 साल 100 साल पहले 300 साल पहले जो मुसलमानों का कब्ज़ा है 400 साल पहले. आज बीजेपी कह रहे कि आप प्रूफ दीजिए, कागज़ बताइए, रजिस्टर जो ज़मीनें रजिस्टर्ड हैं वही वक्फ की मानी जाएगी. तो भाई 400 साल पहले 500 साल पहले उन ज़मीनों के पेपर कहाँ हैं? वक्फ बाई यूज़र आप मुसलमानों का छीन रहे, वक्फ बाई यूज़र आप हिंदुओं का रख रहे. हिंदुओं के पास भी 1000 साल टेम्पल के लिए कोई पेपर नहीं है, कागज़ नहीं है. वहाँ तो आपकी दादागिरी नहीं चल रही. और दूसरी चीज़ क्या है कि वक्फ में आप नॉन मुस्लिम को लेकर के आ रहे. आप कह रहे हैं कि नॉन मुस्लिम आएंगे और मैनेजमेंट के अंदर आएंगे. तो फिर तिरुपति मैनेजमेंट में कोई मुसलमान क्यों नहीं है? यहाँ तक कि कोई कलेक्टर भी तिरुपति मंदिर अगर मुसलमान है तो वहाँ नहीं जा सकता है. अगर जाएगा तो उसको अपना धर्म बताना पड़ेगा. अभी चंद्रबाबू नायडू ने क्या कहा? उन्होंने कहा कि वहाँ पर जितने भी मुस्लिम मुलाजिमीन हैं तिरुपति बालाजी मंदिर में उनको सबको निकाल करके दूसरी जगह शिफ्ट किया जाएगा. ऐसे भी हिंदुओं के लिए. अगर वो हिंदुओं के लिए तो फिर ये वक्त मुसलमानों के लिए क्यों नहीं है? एक बात. दूसरी चीज़ क्या है, बीजेपी झूठ बोल रही है. बीजेपी कह रही है कि हम गरीबों को हम गरीबी ख़त्म करेंगे. अरे भाई जो छत पर बीजेपी नमाज नहीं पढ़ने दे रही है मुसलमानों को, घर में नमाज नहीं पढ़ने दे रही, वो कहाँ से वक्फ की ज़मीन गरीब मुसलमानों के लिए खर्च करेगी? నూతన గ్రేవర్ యార్డ్ను ప్రారంభించిన మల్కాజ్గిరి ఎంపీ ఈటల. యాప్రాల్లోని అమ్ముగూడ గ్రేడ్ యార్డ్ను నూతన కార్యక్రమాన్ని ప్రారంభించిన మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు సంగోది పరమేష్ కుమార్, మౌలాలి డివిజన్ కార్పొరేటర్ సునీత, మల్కాజ్గిరి డివిజన్ కార్పొరేటర్
నాయకులు జి సికిందర్, దినదయల్, మహేష్, ఓం ప్రకాష్, కూటప్ప, విశాల్, అనిల్ కుమార్, గోపు రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంతని ప్రాంత అభివృద్ధితో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన శ్రీపాదరావు సేవలు వెలకట్టనేవని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని బస్టాండ్ సమీపంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిల శ్రీపాదరావు 26వ వర్ధంతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని శ్రీపాదరావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీపాదరావు ప్రజలకు చేసిన సేవలను కొనియాడారు. శ్రీపాదరావు రాష్ట్రీయ సాధన మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి పనిచేస్తామని ఎమ్మెల్యే అన్నారు. అలాగే కనిపించిన తల్లిదండ్రులను విస్మరించకుండా శ్రీధర్ బాబు స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ వారికి సేవలు చేయాలన్నారు. అందరూ కూడా ఎమ్మెల్యే సాబ్ వేసిన తర్వాత అందరూ కూడా ఫోటో దిగాలి. ప్రతి ఒక్కరు కూడా నిర్మాణాలు ప్రతి ఒక్క నాయకురాలందరూ కూడా మీరు ఎవరు కాంగ్రెస్ తినడం లేదు. లేబర్ ఎన్నికలు జరిగే రాదంటే వాళ్ళని ఓనియే రాదు, వేసుకున్న వాళ్ళని మీద పడుతుంది. భరత్ ప్రియతమ నాయకులు శ్రీపాదరావు గారి వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం పెద్దపల్లి జిల్లాలో ముఖ్యంగా రామగుండం కాన్స్టిట్యున్సీలో నిరంతరం జయంతి వర్ధంతి ఉత్సవాలు జరుపుతూ ఉంటారు. వారి ఆశయాలను కొనసాగిస్తూ వారు రాజకీయాల్లోకి వచ్చిన తీరు, రాజకీయాల్లో వారు తీసుకొచ్చిన సంస్కరణలు, స్పీకర్గా వారు చేసిన సేవలు, పూర్తిగా వెనుకబడ్డ ప్రాంతమైన మంత్రిని రాష్ట్ర వ్యాప్తంగా పివి నరసింహరావు లాంటి వాళ్ళు ప్రధానమంత్రులు అయినా కూడా వారు ఇక్కడ పోటీ చేసినారని చెప్పారు తప్ప అభివృద్ధి శూన్యం ఉండదు. కానీ అభివృద్ధిని చేస్తూ ఈ యొక్క ప్రాంతాన్ని పూర్వ కరీంనగర్ జిల్లాలో అనేక ప్రాంతాలకు అనేక మంది నాయకులకు మార్గదర్శకులుగా రాష్ట్రాల్లోనే ఒక ప్రత్యేకమైనటువంటి తన గుర్తింపును తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఇవాళ ముష్కరులకు బలైపోయి ఈ రాష్ట్రానికి భావి తరాల యువతకి ఆదర్శంగా నిలిచి తన యొక్క ఆశయాలను కొనసాగించడానికి మరి వారి యొక్క తనయుడు శ్రీధర్ బాబు గారు ఈరోజు కూడా 5వసారి శాసనసభ్యుడిగా మంత్రిగా కొనసాగిస్తాము. మేమందరం కూడా శ్రీపాదరావు గారికి అత్యంత దగ్గర సన్నిహితులు. ఇక్కడ తల్లిదండ్రులు కొంతమందిని విస్మరించే వాళ్ళు, పట్టించుకునే వాళ్ళు ఉంటారు. దయచేసి చెప్తా ఉన్నాం, శ్రీపాదరావు గారి వర్ధంతి ఇలా అందరి మేము చేస్తున్న మా లక్ష్యం ప్రజాసేవ చేయడం, ప్రభుత్వ సంక్షేమాలు వాళ్ళు చేర్చడం, అభివృద్ధి
ఎక్కడా కూడా సమస్య లేకుండా చేయడంతో పాటు ముందుగా మన కుటుంబంలో మన తల్లిదండ్రులను ప్రేమిద్దాం, దైవంగా పూజిద్దాం. వారు లేకపోతే వారు ఇచ్చినటువంటి జీవితానికి ఒక మార్గాన్ని చూపించే విధంగా అందరూ కూడా ఇవాళ శ్రీధర్ బాబు గారి కుటుంబాన్ని చూసి నేర్చుకోవాల్సిందిగా నేను మీ ద్వారా ప్రజలను అభ్యర్థిస్తున్నాను. ధన్యవాదాలు. కుప్పం కొత్తపేటలో నెలకొని ఉన్న శ్రీ ప్రసన్న పెద్దపల్లి గంగమ్మ కళ్యాణ మహోత్సవం వేద పండితులతో అతి వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త శివకుమార్, కార్యనిర్వాహకులు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జాతర నిర్వహించడం జరుగుతుందని, ఇందులో భాగంగా ఆనవాయితీ ప్రకారం అమ్మవారి కళ్యాణ మహోత్సవం వేద పండితుల ద్వారా అతి వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అమ్మవారి కళ్యాణ మహోత్సవానికి భక్తులు భారీ సంఖ్యలో పాల్గొంటారని, అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు అందించడం జరుగుతుంది తెలిపారు. ఈ కార్యక్రమంలో పూజారుల బృందం, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఇది గ్రామ దేవత గంగమ్మ సన్నిధి, నమ్మిన భక్తులకెల్లా ఇదియే పెన్నిది. గ్రామ దేవత గంగమ్మ సన్నిధి, నమ్మిన భక్తులకెల్లా ఇదియే పెన్నిది. పవిత్రమైన క్షేత్రం గంగమ్మ పుణ్యక్షేత్రం, పవిత్రమైన క్షేత్రం గంగమ్మ పుణ్యక్షేత్రం. దర్శించిన వారికి భాగ్యం, భక్తులకిదియే పుణ్యం. ఇది సక్కనైన గంగమ్మ పండుగ, గ్రామ ప్రజల నడుమ జరిగే వేడుక. గ్రామ దేవత గంగమ్మ సన్నిధి, నమ్మిన భక్తులకెల్లా ఇదియే పెన్నిది. నిండు మనసుతో బోనం చేసిన భోగ భాగ్యాలు ఇచ్చే తల్లే, గంగమ్మ అని పిలువంగానే భక్తులకు బదులిచ్చుతున్నదే, అమ్మల గన్నా అమ్మ మన అందరి బంధువేనమ్మా. 5 years ఇప్పుడు నేను పుట్టుక ముందు ఇంకా పెద్దోళ్ళు మా నాయన టి వెంకటస్వామి, బూతి తెప్ప అందరూ పుట్టు ముందు ఇంకా కూడా చేస్తూ ఉంటారు. అదే మాదిరి ఒకే యూనిట్గా ఒకే క్యాస్ట్ ఉంది పైపాలెము. 12 గ్రామస్తులు కూడా అందరూ వచ్చి వాళ్ళకు దానికి తగినట్లుగా వాళ్ళు ఇస్తాము. వాళ్ళ ఉత్సవాలు వాళ్ళు చేస్తారు. ప్రతిరోజు ఉత్సవము, అన్నదానము, ఈరోజు నాటకము, ప్రతి నాటకము రాత్రి బ్రహ్మాండమైన నాటకము. ఈరోజు గ్రూప్ డ్యాన్సు, బాను వేడుకలు అతి వైభవంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరము అంటే లాస్ట్ ఇయర్ వచ్చి 5 నెలలు 6 నెలలు పెట్టేవాళ్ళు. ఇప్పుడంతా గ్రామస్తులంతా ఒప్పుకొని ముందరగా 2 నెలలు ముందర పెడతాము. వర్షాకాలం వస్తుంది కాబట్టి ఈ సంవత్సరం ముందరగా 2 నెలలు ముందర చేసి అన్ని జయిద్యము అందరూ బాగా ఊరోళ్ళు కానీ పబ్లిక్ కానీ అందరూ సాటిస్ఫాక్షన్ అయిపోయినారు. ఏమి ఈసారి మాత్రం 2 నెలలు ముందర పెట్టేసినారు కాబట్టి మీరు అందరూ బాగుంటారు. కాబట్టి ఈ చంద్రబాబు గారు మా మేడం గారు దత్తత తీసుకున్నది కాబట్టి అందరూ మా కోఆపరేషన్గా ఉంటారు. కాబట్టి మా క్యాస్ట్, మా మొదలైన క్యాస్ట్, మా చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు కూడా అందరూ 12 గ్రామస్తులు కూడా సాటిస్ఫై చేసి ఒప్పుకొని ఇప్పుడు 2-3 నెలల ముందుగా సాటిస్ఫాక్షన్ చేసి ఈ జాతర జరిపినాం. రాబోయే రోజుల్లో ఎద్దులు పర్టిసిపేట్ చేసే అవకాశం. జనగామ జిల్లా దేవార్పులలో తీవ్ర ఉద్రిక్తత. ఎర్రబల్లి దయాకర్ రావును అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ చేయకుండా అడ్డుకున్న పోలీసులు అంబేద్కర్ ఉత్సవ కమిటీకి మధ్య తోపులాట. ఎర్రబల్లి దయాకర్ రావు చేత అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ చేయించిన ఉత్సవ కమిటీ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎర్రబల్లి పేద ప్రజల జీవితాలు బాగు చేసిన మహాత్ముడు ఆయన మహాత్ముడు. కాంగ్రెస్ కూడా ఆయన దగ్గరికి రానియలేదు. ఆయన సొంతంగా నిర్ణయం తీసుకున్నాడు. మంచి మేధావి, ఇంకా దళిత బిడ్డ. నేను ఒక్కటే హైదరాబాద్ లో కేసీఆర్ గారు పెద్ద ఎత్తున దేశంలో ఎక్కడ లేని విగ్రహం పెట్టిస్తే దాన్ని కూడా బ్లాక్ చేసింది. ఇంత మూర్ఖత్వం అండి. వాళ్ళ పేరు బయటకో అబ్బా మేము అంత చేస్తున్నాం ఇంత చేస్తున్నాం అని మాట్లాడుతున్నాం.
అంబేద్కర్ గారు ఒక ఎస్సీలకే కాదు, పేద ప్రజల్లో గుండెల్లో ఉండే వ్యక్తి ఆయనే. అందరికీ న్యాయం చేశారు. నేను ఇలా ఎమ్మెల్యే అయిందంటే, ఎంపీ అయిందంటే ఆయన ఆశీర్వాదం, ఆయన రాజ్యాంగం రాయవటం. ఏదో ఎస్సీలకే పేద వర్గాలకు కాదు, ప్రతి ఒక్కరికి న్యాయం జరిగింది ఆయన రాజ్యాంగం రాయటం వల్ల. దయచేసి నేను కార్యకర్తలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, అంబేద్కర్ సంఘ సభ్యులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మా అక్క చెల్లెళ్ళు కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చారు, చిత్తు మీద వచ్చారు. మీరేం భయపడకుంది, మీ వెనుక దయన్న ఉన్నారు. నేను ఇంకా విజృంభించాను. ఊళ్ళ నుంచి కూడా పోలీసులు రానియలేదట. ఏసీపీ గారు, నేను గౌరవిస్తున్నా, మీకు నేను గౌరవిస్తున్నా, మీ మాటలు గౌరవిస్తున్నా, కానీ మీరొక్క మాట కూడా నేను చెప్తే కూడా ఇంతవే మీరు అర్థమైంది ఇక మీకు. దయాకర్ని వాళ్ళందరినీ మీరు అరెస్ట్ చేయ పోలీస్ స్టేషన్లోనే బెయిలిస్తూ ఉన్నారు, కోర్టుకు పంపించారు. మీరు ఒక్క మాట మీద నిలబడతలేదు, అందరి మీద కేసులు పెడుతున్నారు. నేను విజయం ఇస్తే నేను ఇక్కడ కాదు, అవసరమైతే డీజీపీ ఆఫీసులో కూర్చొని ధర్నా చేస్తాను. దయచేసి మా 27వ తారీఖు నాడు బహిరంగ సభ ఉన్నది. దత్తరిల్తుంది. దేవుడిపుల మండలానికి నేను చేసిన సంవత్సరం 6 నెలలు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి తత్వాలు మట్టిపోసారా మీరు? ఒక విగ్రహం కట్టారా అని ఏం చేసిన పనులన్నీ ఆపారు. వాగు యశవంతపు వాగు ఎండిపోయింది. కూడా కొంచెం కింది పెట్టారు సార్. ఎయిత్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. బాబాసాహెబ్ అంబేద్కర్ మన భారతదేశానికే వన్నె తెచ్చిన మనిషి. రాజ్యాంగం రాయటం వల్లనే ఇలా పేద ప్రజలందరికీ లాభం జరిగింది. పేద ప్రజలే కాదు, ఉన్నత వర్గాలకు కూడా లాభం జరిగింది. ఆ మహోన్నత వ్యక్తి అప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఆయన పక్కకు పెట్టి ఆయన ఇన్సల్ట్ చేసిన ఆయన ఎంతో పోలే. ఈరోజు ఇంత రాష్ట్రం అంతా పెద్ద ఎత్తున చేస్తుంది. సెక్రటరియట్లో ఇంత పెద్ద విగ్రహం, సెక్రటరియట్లకు అంత పెద్ద విగ్రహం భారతదేశం విగ్రహాలు పెడితే దాన్ని కూడా పక్కకు పెట్టారు. ఈరోజు కంస విగ్రహం. నేను రాకముందు పాలకుర్తి నియోజకవర్గంలో విగ్రహాలే లేవు. పాలకుర్తిని పెట్టి ఎందుకు తగాదా పెట్టుకోవాలి, ఎందుకు ఘర్షణ పోవాలని నేను వచ్చి ఉంటా. మా సంఘవులతో చేయిస్తానని కూడా మాటించాను. మరి మా సంఘవులతో చేయిస్తానని నాకు నీటికి ఎట్లా పోలీసులు విపరీతంగా దౌర్జన్యించాలి. ప్రెస్ మీడియా వాళ్ళు చూశాను. ఆఖరికి మా అంబేద్కర్ సంఘం వాళ్ళు కాబట్టి ఆ విగ్రహం దగ్గరికి నన్ను తీసుకొచ్చారు. ఇంత దౌర్జన్యం అండి. దయచేసి నీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇప్పటికైనా బుద్ధి, మేము ఉండేది లేదు, పోయేది లేదు. మీరు గవర్నమెంట్లో పడిపోతారు. మేము 100% చెప్తున్నాం. మళ్ళీ వచ్చేది టీఆర్ఎస్ పార్టీ. నేను అధికారులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, పొరపాట్లు మీరు చేయకండి, ఇరుక్కపోతారు. నేను విజృంభిస్తే మీరు ఎందుకు అక్కర్రారు? తప్పుడు చేసిన వాళ్ళు నేను వదిలిపెట్టా, అవినీతి చేసిన వాళ్ళు వదిలిపెట్టా, కాంగ్రెస్ పార్టీ ఏజెంట్గా పనిచేసిన వాళ్ళు వదిలిపెట్టా, ఎంతవరకైనా తెగిస్తా. దయచేసి ఇప్పటికైనా మీరు మార్పు తెచ్చుకోమని అధికారులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజలు చూశారు ఎంత పెద్ద ఎత్తున వచ్చారు. దళిత సోదరులు కానీ, మహిళలు కానీ, బీసీలు కానీ అందరు పెద్ద ఎత్తున అంబేద్కర్ జయంతి రోజు పాల్గొంటే దాన్ని మీరు దౌర్జన్యం చేయడానికి మంచి పద్ధతి కాదు. నేను ఇప్పటికైనా అంబేద్కర్ గారిని చూసైనా మీరు మార్పు రావాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సామాజికవేత్త యువ సంకల్ప ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అధ్యక్షుడు తుమ్మల రాజ్ కుమార్ జన్మదినం సందర్భంగా ఎలాంటి అంగు ఆర్భటాలు లేకపోకుండా ఇటీవల మరణించిన సుల్తానాబాద్ పట్టణానికి చెందిన నిరుపేద మహేష్ కుటుంబానికి తన వంతు సహాయంగా బియ్యం, నిత్యావసర సరుకులు అందించి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా తుమ్మల రాజ్ కుమార్ మాట్లాడుతూ ఇంకా ఎవరైనా దాతలు స్పందించి మహేష్ కుటుంబాన్ని అండగా నిలవాలని కోరారు. ఈరోజు తమ్ముడు మహేష్ మనతో లేకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే అన్నిటికీ మాయంబడి నడిచే తమ్ముడు
ప్రతి చిన్న విషయాన్ని కూడా అన్న నేను ఉన్నా అని చెప్పి మాయంబడి నడిచే తమ్ముడు ఈరోజు మా మధ్య లేకపోవడం చాలా బాధ అనిపిస్తుంది. తను మానసికంగా లేకపోయినా, ఇప్పుడు మన దగ్గర లేకపోయినా, తనకు 2 చిన్నపిల్లలు ఆడకూతుర్లు, ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి తనకు ఉండడానికి కనీసం ఇల్లు కూడా లేని మహేష్ కుటుంబానికి మనందరం వెన్నంటి ఉందాం. ఈరోజు నా పుట్టినరోజు హంగులు ఆడంబరాలు ఇవి చేయను, నేను చేయొద్దన్న ఉద్దేశం కొద్దిగా ఈరోజు పొద్దుగా లేచి నేను గుళ్ళలకు దేవుని దారిపై దండం పెట్టుకునేది పెట్టుకోవాలని ఆలోచన ఉండే. కాకపోతే ఇంత మించిన ఈ చిన్నారులకు ఇంతో అంత సాయం అందించడమే పెద్ద మానవ సేవ అనుకున్నాను. కాబట్టి ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా వాళ్ళకి వచ్చి నా ఉడతా భక్తిగా ఇంతో అంత నేను వారికి నాకు తోచిన నిత్యావసర వస్తువులను బియ్యం ఇవ్వడం జరిగింది. నేను ఒకటే కోరుకుంటున్నాను, చాలామంది నా మాట అయినే చాలామంది సుల్తానాబాద్ పరిసర ప్రాంత ప్రజలు ఒకటే కోరుకుంటున్నా, 2 చిన్నపిల్లలు, 2 అమ్మాయిలే, నిరుపేద కుటుంబం, వారికి మీకు మనిషికి తోచినంత వీలైన మీకు 10 రూపాయలు వీలైతే 10 రూపాయలు వాళ్ళకి ఆర్థిక సాయం అందించి, వాళ్ళకు నాన్న లేడు వాళ్ళకు అని అనకుండా మేమంతా ఈ కుటుంబ సభ్యులే, ఈ ఊరు పరిసర ప్రాంత ప్రజలంతా మేము వాళ్ళకు వెన్నంటి ఉంటామని చెప్పి వాళ్ళు అందరు ముందుకు వచ్చి ఆ చిన్నారులకు ఇంత అంత సాయం అందించారు. బావి బావుతో పెద్ద పెరగడానికి వాళ్ళు మంచి ఉన్నత స్థానంలో ఉండడానికి మీరంతా ఇంత అంత ముందుకు వచ్చి ఆర్థిక సాయం అందించాలి. ఆ చిన్నారులను ఒక్కసారి చూడండి. దయచేసి నేను మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ ముందుకు వచ్చి ఆ చిన్నారులను ఆదుకుంటారని చెప్పి మనం అందరం కలిసి అదే వీళ్ళ కుటుంబాన్ని మన కుటుంబంగా భావించుకుందామని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా లెక్క ఇంకెంతమంది దాతలు ముందుకు రావాలి, వచ్చి ఆ చిన్నారులకు వెన్నంటి ఉండి ఆత్మవిశ్వాసాన్ని నింపాలని చెప్పి మన మధ్యన మహేష్ గారు లేకపోయినా కూడా మనంతా వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.